దగ్గరికి వచ్చింది వాడిని తీసుకో. ఈరోజు మంచి సుహృద్భావ వాతావరణంలో మనము రాబో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే మనకు తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపాలిటీల ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఎవరెవరు మున్సిపాలిటీలో పోటీ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే చైర్మన్ పదవిలో కూడా ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఈరోజు ఆరా తీయడానికి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది కొన్ని అనివార్య కారణాల వలన వాళ్ళు, ఎందుకంటే నిన్న అనుకోవడం ఈరోజు పెట్టడం వలన అందరూ రాలేకపోయినా ఈ సమావేశానికి. కాబట్టి నెక్స్ట్ సమావేశానికి ఇంకా అందరూ రాగలరని కోరుకుంటున్నాను. అలాగే ఈ సమావేశంలోనే ఇప్పుడు దాదాపు మనకు ఎవరైతే వార్డు కౌన్సిలర్లుగా, అలాగే మనం కూడా చైర్మన్ రేస్లో ఉంటామని చెప్పి కొద్దిమంది రావడానికి జరిగింది. కాబట్టి కంపల్సరీ మనం కూడా సఫిషియెంట్ వార్డులలో మనం కూటమి ధర్మం ప్రకారం మనము ఈరోజు మనం తీర్మానం చేసుకున్న ప్రకారం మన కూటమి ధర్మం ప్రకారం మన అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ ప్రకారంగా మనము వార్డుల్లో మనకు కేటాయించిన వార్డుల్లో మనం కంటెస్ట్ చేయడానికి మనం ముందుగానే సిద్ధపడుతూ ఈరోజు మనకు క్యాండిడేట్లు కూడా ముందరికి రావడం, అలాగే భిన్నంగా ఈరోజు మనం ఊహించని విధంగా మేము కూడా అంగబలం అర్ధబలంతోనే రంగంలోకి దిగుతాం. జనసేన పార్టీ తరఫున చైర్మన్ రేస్లో కూడా మేము ఉంటామని చెప్పి ఈరోజు కొంతమంది రావడం మనం జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనము కొంతమంది అనుకోవచ్చు, గత 2021 టైంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రధానమైన ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశమే కంటెస్ట్ చేయలేక మేము తప్పుకుంటున్నామని అన్న సందర్భంలో మన జనసేన తరఫున ఇదే కదిరి నియోజకవర్గంలో మనము దాదాపు 5 ఎంపీటీసీలు, కొన్ని సర్పంచ్ స్థానాలు, కొన్ని మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల్లో మనం పోటీ చేయడం జరిగింది. అన్ని స్థానాల్లో 5 స్థానాల్లో పోటీ చేస్తే ఒక ఎంపీటీసీ గెలవగలిగాం. 2 ఎంపీటీసీల్లో 2వ ప్లేస్లో రావడం జరిగింది. అలాగే అప్పటికి 21కి ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల్లో మన రేషియో కూడా మనము అంతకన్నా 10 అంతలు పెరిగామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున్న ఎక్విప్మెంట్ కానీ, జనబలం కానీ, అంగబలం కానీ మనకు అప్పటికి ఇప్పటికీ చాలా 10 అంతలు పెరిగింది. మనకు ఈరోజు ఏదైనా ఒక ర్యాలీ చేయాలన్నా కూడా ఈరోజు దిగ్విజయంగా ప్రధాన పార్టీలతో పాటు మనం కూడా ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. దానికి కారణం మొన్న ఆగస్టు 15th రోజే మనం చూసాం, చాలా దిగ్విజయంగా ర్యాలీ కూడా నిర్వహించాం. ఇంతకుముందు ర్యాలీలు కూడా అలాగే నిర్వహించాం. కాబట్టి మనము ఏ పార్టీ కూడా మనము జనసేన పార్టీ తక్కువ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు నుంచి మన కదిరి పట్టణ అధ్యక్షులు చలపతి గారి ఆధ్వర్యంలో కమిటీని రేపు కానీ మొన్నడు కానీ మేము అనౌన్స్ చేస్తున్నాం. ఈ కమిటీ బాధ్యత వచ్చేసి ప్రతి వార్డులోనూ 44 వార్డులలో ప్రతి వార్డులోనూ 10 నుంచి 20 మందిని కమిటీ మెంబర్లను, ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ కోసమే ఇది మేము ఏర్పాటు చేసుకునే కమిటీ. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో ఏర్పాటు చేసుకునే కమిటీలో 10 నుంచి 20 మంది ప్రతి వార్డులోనూ మెంబర్స్ని సెలెక్ట్ చేసి, ఎందుకంటే మా పార్టీకి మహిళల్లో అయితేనేమి, యువతలో అయితేనేమి, ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఆయన చెప్పిన పని క్షుణ్ణంగా చేసి తీరుతాడు, ఆయన దగ్గరికి సమస్య వెళ్ళిందంటే కంపల్సరీ చేస్తాడనే ఒక ధీమాతో ఈరోజు ఎక్కువ మంది జనసేన పార్టీ తరఫున ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి మాకు ఓటు బ్యాంకు పదిలంగా ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి చలపతన్న గారి ఆధ్వర్యంలో రేపు కమిటీని అనౌన్స్ చేస్తాం. 10 మందిని
ఈ 10 మంది బాధ్యత ఏమంటే 44 వార్డులలో ఈచ్ వార్డుకు 10 నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళను తాత్కాలిక కమిటీగా ఎన్నికలకు మాత్రమే ఈ కమిటీ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రేపటి నుంచే కమిటీని అనౌన్స్ చేసినప్పటి నుంచే వాళ్ళ రికమెండేటరీ గారు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఏ పార్టీకి తగ్గము, అలాగే కూటమి ధర్మాన్ని కూడా పాటిస్తూ మేము ఎన్నికల్లో నిలబడతాం. అలాగే కూటమి తరపున మా అధిష్టానం నిర్ణయించిన ప్రకారం మాకు ఏవైతే వార్డులు వస్తాయో ఆ వార్డులను 100% స్ట్రైక్ రేట్తో మేము గెలిచి తీర్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము మరొక్కసారి తెలియజేస్తున్నాం, చైర్మన్ రేస్లో కూడా జనసేన పార్టీ ఉంటుంది. అదేవిధంగా మా అధిష్టానం మేము తెలియజేస్తున్నాం. మాకు చైర్మన్ రేస్లో మా అధిష్టానం డిసైడ్ చేసినట్లయితే మేము అన్ని విధాలుగా అంగబలం అర్ధబలంతో అలాగే జనబలంతో కూడా మేము ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏ మాత్రం మేము తగ్గే ప్రసక్తే లేదు. జనసేన పార్టీ అన్ని పార్టీలతో సమానంగానే నిలబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగానే మేము ఈ రోజు నుంచి మా చర్యలు ప్రారంభిస్తాం. మున్సిపల్ ఎలక్షన్స్కు అదేవిధంగానే ఇదే టెంపోతోనే మేము మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జనసేన పార్టీలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మనమంతా ఒక్కటే, మనమంతా కంబైన్డ్గా మనము ఏదైతే అధిష్టానం నిర్ణయిస్తుందో కూటమి అభ్యర్థులైనా గెలిపించడానికి సిద్ధం. అలాగే మన జనసేన అభ్యర్థికి కూడా వెంట ఉండి కూటమి అభ్యర్థిని అయితేనేమి జనసేన అభ్యర్థిని అయితేనేమి 100% గెలిపించడానికి జనసేన పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.